ఓం నమో వెంకటేశాయ. గడిచిన కథ. భృగు మహర్షి అందరినీ పరీక్షించాలని అనుకుంటాడు. అయితే భృగు మహర్షి అందరినీ ఎందుకు పరీక్షించాలని అనుకుంటాడు అనగా త్రిమూర్తులను ఎందుకు పరీక్షించాలని అనుకుంటాడు అంటే, లోక సంరక్షణ కోసం మహర్షులందరూ యాగాలు తలపెడుతుంటే ఎవరి కోసం యాగం చేస్తున్నారని నారద మహర్షి ప్రశ్నించగా, వారిలో వారికే సందేహం లేవనెత్తి వారిలో ఒకరిని ఎంచుకోమనగా భృగు మహర్షిని ఎంచుకొని త్రిమూర్తులను పరీక్షించడానికి పంపించినప్పుడు అందరినీ పరీక్షించి చివరిగా విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి, విష్ణుమూర్తి తన మాటలు వినకపోయేసరికి తన ఎద మీద తన్నడం ప్రారంభిస్తాడు. ఆ తరువాత విష్ణుమూర్తి, అయ్యో స్వామి, నన్ను క్షమించండి, మీరు వచ్చిందే తెలియలేదు, నేను అలా సేద తీరుతూ ఉన్నాను, నన్ను క్షమించండి అని ఆయన తన కాళ్ళకు నమస్కరిస్తాడు. కూర్చుని పెడతాడు. నన్ను మర్యాదలు చేయనివ్వండి అంటాడు. సకల మర్యాదలు చేస్తాడు. ఇక ఆ తరువాత జరిగే కథను ఇప్పుడు మనం వీక్షిద్దాం. మెల్లిగా పాదాలు కడుగుతాడు. పాదాలు కడిగి పాదాలను నమస్కరిస్తున్నట్టే నమస్కరించి పాదాలలో అరికాలలో ఉన్న కన్నును చిదిమేస్తాడు. అప్పుడు భృగు మహర్షికి ఉన్న గర్వం కాస్త నశించి, నన్ను క్షమించండి స్వామి, మీపై నేను చాలా అమానుషంగా ప్రవర్తించాను, మిమ్మల్ని నేను చాలా హీనంగా మాట్లాడాను, మీ ఎదపై తన్నాను, నన్ను క్షమించండి అని ఆయన కాళ్ళకు మొక్కి ఆశీర్వాదాలు తీసుకుంటాడు. ఇవన్నీ లోక కళ్యాణార్థమే పో అంటూ, అంతా మంచే జరుగుతుందిలే, నువ్వు వెళ్ళు మహర్షి అని శ్రీ విష్ణుమూర్తి మహర్షికి చెప్పి ఆయనను దీవించి పంపించేస్తాడు. తరువాత జరిగిన సంఘటన, శ్రీ మహాలక్ష్మి చాలా దుఃఖిస్తుంది. యథ అంటే గుండె. గుండెపై ఎవరుంటారు? భార్య ఉంటుంది. ఆ భార్య ఇల్లాలవుతుంది. ఆ ఇల్లాలు ఎవరు? నేనే కదా. మరి నేను నివసించేటువంటి ఈ చోట ఒక మనిషి తన్నితే ఆ మనిషిపై కోపపడకుండా ఆ మనిషి కాళ్ళు కడిగి ఆ నీటిని నెత్తిన చల్లుకొని, అనగా శిరంపై చల్లుకొని ఆశీర్వాదాలు తీసుకొని పంపిస్తాడా అని చాలా కోపపడుతుంది. ఆ కోపానికి ఆజ్యం పోసినట్లుగా నారద మహర్షి కూడా అక్కడికి విచ్చేస్తాడు. నారద మహర్షి అక్కడికి విచ్చేసి నారద మహర్షి ఈ విధంగా చెప్తాడు. అయ్యో ఏమైందమ్మా అంటాడు. ఏమీ తెలియని వాళ్ళ, నారాయణ నారాయణ, ఏమైందో చెప్పమ్మా అంటాడు. నారద చూడు, ఈ విధంగా జరిగిందంతా చెప్పేస్తుంది. ఇక నారదుడు, అమ్మమ్మ అంత జరిగిందా? ఏమయ్యా విష్ణుమూర్తి, ఏమయ్యా మహావిష్ణు, నువ్వు ఈ విధంగా చేయొచ్చా? వైకుంఠమూర్తివే నువ్వు, లక్ష్మీ నివాసి అంటావే, మరి లక్ష్మి నివసించే గుండె మీద తన్నితే నువ్వు అలా ఊరుకుంటావా అని చెప్తాడు. నారద అని విష్ణుమూర్తి పడుతుంటే, ఆయన నాకెందుకులే, నారాయణ నారాయణ అంటూ మెల్లగా అక్కడి నుంచి చేరుకుంటాడు. ఇక ఆ గొడవ ఇంతింతాయి ఒట్టిడింతాయి అన్నట్టు ఆ గొడవ పెరిగి పెద్దయిపోతుంది. ఇక అంతే, లక్ష్మీదేవి అడిగి పుట్టింటికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకొని పుట్టింటికి వెళ్ళిపోతుంది. ఇక తను పుట్టింటికి వెళ్ళిపోయిన తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారం ప్రారంభం అవుతుంది. పుట్టింటికి వెళ్ళిపోయిన తర్వాత శ్రీ మహావిష్ణు ఏం చేయాలో దిక్కుతోచగా భూమి మీదకి ఆయన కూడా వైకుంఠాన్ని వీడి వచ్చేస్తాడు. వైకుంఠం విలవిలబోతుంది. ఇక భూమిపైకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది?
మహావిష్ణువు వెంకటేశ్వర అవతారాన్ని ఎలా దాస్తాడు, అసలు వెంకటేశ్వరుడు లేదా శ్రీనివాసుడు అనే నామకరణం ఆయనకి ఎలా జరిగింది, ఏడుకొండలవాడు అనే నామకరణం ఎలా జరిగిందో తర్వాత భాగంలో అయితే మనం చూద్దాం. అయితే చూసే ముందు ఒక చిన్న ముగింపునైతే ఇస్తాను. అయితే ఆయన భూమి మీదకి వచ్చి ఒక పుట్టను ఏర్పాటు చేసుకొని ఆ పుట్టలో కూర్చుని తపస్సు చేస్తూ ఉంటాడు. తపస్సు చేస్తూ 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 ఉండగా ఆ పుట్ట పెరిగి పెద్దయిపోతుంది. ఆయనకు దాహం వేయడం త్రిమూర్తులు చూస్తారు. ఆయన దాహాప్తిని తీర్చాలని త్రిమూర్తులు ఏం చేయాలని ఆలోచిస్తారు. అక్కడికి మహాలక్ష్మీదేవి ప్రత్యక్షమవుతుంది. మరి మహాలక్ష్మి ప్రత్యక్షమై త్రిమూర్తులకు ఏం సలహా ఇస్తుంది? మరి త్రిమూర్తులు వారికి ఎలా వెంకటేశ్వర స్వామికి త్రిమూర్తులలో ఇద్దరైనటువంటి బ్రహ్మ శివుడు ఎలా ఆకలి తీరుస్తాడు కృష్ణుడికి? కృష్ణుడు అలియాస్ మహావిష్ణువుకి ఎలా ఆకలి తీరుస్తారు? మరి ఏం జరగనుంది? మరి ఈ కథలో ఇంకా ఎన్నెన్ని పాత్రలు వస్తున్నాయి? మరి వెంకటేశ్వర స్వామి మరియు శ్రీనివాసుడు అని రకరకాల నామాలను సంతరించుకున్న ఆ అవతారం ఎప్పుడు ప్రారంభమవుతుంది, మరి ఎలా ప్రారంభమవుతుంది, ఇవన్నీ కూడా చూడాలంటే వచ్చే భాగం వరకు మనం ఎదురు చూడాల్సిందే. మీ కథ కనుక మీకు నచ్చినట్లయితే మా అమేజింగ్ స్మాకప్ స్టోరీస్ అండ్ ఫ్యాక్ట్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి, లైక్ చేసి, విలువైన కామెంట్స్ని ఇచ్చి మాకు తోడ్పాటును అందించండి. మరి వచ్చే భాగంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.